హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్. మేమైతే ఇక్కడ వరంగల్లో అంట రోడ్ల వన విజ్ఞానం అని ఉంటుందండి. ఆ వన విజ్ఞానం పార్క్ మా మనవాడిని తీసుకొని వచ్చినాము పార్కుకు. ఈరోజైతే మా మనవాడు ఇంట్లో బాగా అలరి చేస్తున్నాడు అని చెప్పి పార్క్కి తీసుకెళ్తే కొంచెం ఆయన సంతోషపడతాడని తీసుకొచ్చినాము. వచ్చినందుకైనా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆయన. చూడండి ఎలా జారుతున్నాడో. ఆయనకు అలవాటే, వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ ఉంటుంది, చిల్డ్రన్ పార్కు. అప్పుడు అందులో రోజు వెళ్ళేది, అందుకని ఇక్కడికి వచ్చిండు కాబట్టి నేనైతే ఈరోజు తీసుకొని వచ్చిన. చాలా వాతావరణం అయితే చాలా బాగున్నదండి. వన విజ్ఞానము వనం ఉంటుంది, మొత్తం వనం లాగుంటుంది. చూడండి, ఇవి డీర్స్ అంటే తెలుసు కదా, గుడ్డేలుగులు అంటాం కదా మన భాషలో. గుడ్డేలుగులను వాళ్ళ రెండు బంధించిండ్లు. అందరూ చూడడానికి వస్తూ ఉంటారు కదా, చాలా మంది అయితే వచ్చిండ్రు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు కొద్దిగా వాతావరణం వర్షం పడింది, అయినా కూడా చాలా మంది వచ్చిండ్రు. ఇక్కడ ఓల్ అండి, ఓల్ అంటే గుడ్లగూబ చూడండి. గుడ్లగూబ అంటే లక్ష్మీదేవి వాహనం కదా అండి. గుడ్లగూబ కూడా కనిపించింది. దాన్ని చూడగానే నాకు అదోలాగా అనిపించింది, మంచిగా అనిపించింది. పికాక్స్, వైట్ పికాక్స్ ఉన్నాయి. మళ్ళీ న్యాచురల్గా ఉండే పికాక్స్ కూడా ఉన్నాయండి. చాలా పికాక్స్ ఉన్నాయి. చాలా బాగుంది వాతావరణము. అసలు అక్కడికి వెళ్తే ఇంత గాలి, వాతావరణము విశాలంగా ఉన్నది. అందుకనే వన విజ్ఞానం అని పెట్టారు. ఎల్లో ప్యారెట్స్ అండి, బాగున్నాయి. ప్యారెట్స్ కూడా రకరకాల ప్యారెట్స్ ఉన్నాయి. ప్యారెట్స్ కూడా నాకు చాలా ఇష్టము. అవంటే పికాక్స్, ప్యారెట్స్, గుడ్లగూబ ఇవంటే నాకు బాగా ఇష్టం. అందుకని నేను కూడా మా మనవడితో పాటు చూడొచ్చని నేను కూడా ప్లాన్ వేసుకొని వచ్చినందుకైనా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేను కూడా వర్షం పడ్డా పర్వాలేదు కానీ నాకైతే హ్యాపీ అనిపించింది. చాలా బాగుందండి. ఇక్కడ ఇది మీకు సరిగా కనిపిస్తున్నాయో లేవో కానీ పికాక్స్ అండి, చాలా పికాక్స్. ఇంత పెద్ద తోకలు ఉన్నాయి చూడండి. ఇది పెద్ద పికాక్స్ ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇక్కడ క్రొకడైల్స్ నీళ్ళలో కనిపిస్తున్నాయా అండి. ఒక 4-5 దాకా ఉన్నాయి, 5 అయితే కావచ్చు క్రొకడైల్స్. మళ్ళీ తర్వాత ఇక్కడ ఫాక్స్ ఇక్కడేమో హంసలు సరస్వతీదేవి వాహనం. చూసారా, మనకు దేవుడి వాహనాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే. ఇక్కడ టైగర్స్ కాదండి, ఇవి అదేంటే అది ఏమంటారు, అడవి పిల్లి. తర్వాత మళ్ళీ ఏమంటారు అది ఊసరవెల్లిలు కూడా ఉన్నాయండి. పెద్ద ఊసరవెల్లిలు, ఒక్కొక్కటి 4-5 kgs ఉంది. మా చెల్లి వాళ్ళ కూతురు, మా పాప, మేమైతే అందరం వెళ్ళినాము. చూడండి లొకేషన్ ఎంత బాగున్నదో, చాలా బాగుంది. కొంచెం వర్షం పడుతుందని చెప్పేసి షెడ్ కిందకి వచ్చినామండి. షెడ్ కింద ఒక పావు గంట అట్లా ఉన్నాము. తర్వాత మళ్ళీ కూడా వెళ్ళినాం మేము. ఇక్కడ కూర్చొని చిన్ననాటి విషయాలన్నీ గుర్తు చేసుకుంటాను నేను. మా చెల్లె వాళ్ళ కూతురుతో చెప్తున్నా అండి. నేను కూడా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు, నేను 10 years ఉన్నప్పుడు వన విజ్ఞానంకి వచ్చిన. అప్పటికిప్పుడు చాలా మారిపోయింది వన విజ్ఞానం. అప్పుడు మేమైతే చాలా హ్యాపీగా వన విజ్ఞానం వెళ్ళాలి అనేసి వచ్చినాము. అప్పుడు ఎంత టికెట్ అంటే, ఇప్పుడు 60 రూపాయల టికెట్, అప్పుడేమో 5 rupees టికెట్. 5 rupees కూడా ఇవ్వడానికి ఇంట్లో మా అమ్మ వాళ్ళు 5 rupees ఎందుకు, వద్దు, అవసరం లేదు అని అన్నారు. అప్పుడు మేము ఏడ్చి, మరి అందరు ఫ్రెండ్స్ పోతున్నారు, నేను పోకుంటే ఎట్లా అని బాగా ఏడ్చి నేను 5 rupees అడుక్కొని నేను వన విజ్ఞానికి వచ్చిన. అందుకనే నాకు అప్పటి విషయాలన్నీ గుర్తొచ్చి మా చెల్లె వాళ్ళ కూతురుతో చెప్పాను. మా మనవాడితో అయితే చాలా ఎంజాయ్ చేశాను నేను. వర్షం పడుతుంటే వర్షంలో డ్యాన్స్ కూడా వేసిన. ఆయన డ్యాన్స్ వేద్దాం అంటున్నాడు, అందుకనే డ్యాన్స్ కూడా వేసిన. నాకైతే మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకైతే కామెంట్ చెప్పండి. చూడండి ఎంత బాగా వేస్తున్నాను డ్యాన్స్. స్టెప్పుల మీద స్టెప్పులు వేస్తున్నా, రాకపోయినా కూడా వేసినట్టు వేస్తున్నా. మంచిగా అనిపించిందండి, అందుకని వెళ్ళినాము. ఊకే చెప్తున్నాం అనుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.